అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి ఏ రీతినుంది, నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వీటి మీద మనం అనేక వీడియోలు రూపొందించాం. అవన్నీ ప్లేలిస్ట్లో గ్రౌండ్ రిపోర్ట్ 2025 అని క్లిక్ చేస్తే వస్తాయి. కావాలంటే మీరు అవన్నీ చూడొచ్చు. ఇక ఈరోజు మనం అధికారంలో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉంది, మొత్తం ఎమ్మెల్యేల్లో సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆరెంజ్ జోన్లో ఇంకా ఊగిసలాట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇప్పటికే రెడ్ జోన్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అందరూ, ఇలాంటి విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ జిల్లాల వారీగా ఇచ్చినప్పుడు మనం రూపొందించాం. ఇక మొత్తం ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏడాది పాలనలో సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 69. అంటే దాదాపుగా సగం మంది ఇప్పటికే ఊగిసలాట్లో కానీ లేదంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కానీ వెళ్ళారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ, కొంత అసంతృప్తి ప్రజల్లో ఉన్నప్పటికీ విపక్షం ఇంకా పూర్తిగా ఆయా నియోజకవర్గాల్లో కోలుకోకపోవడం సహా వివిధ కారణాలతో కూసింత ఊగిసలాటలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు. 69 మంది మాత్రం ఇప్పటికీ సేఫ్ జోన్లోనే ఉన్నారని మనం చెప్పొచ్చు. ఈ 69 మందిలో మళ్ళీ అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ప్రజాభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం అయితే ఊగిసలాట్లో కానీ లేకుంటే వ్యతిరేకతను మూటగట్టుకుని కానీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. వీళ్ళ తర్వాత ఆరెంజ్ జోన్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ప్రకాశం, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ఎమ్మెల్యేల పనితీరు మీద జనాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంత వివిధ కారణాల రీత్యా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుల సమీకరణాలు కావచ్చు, ఇతర పరిస్థితుల రీత్యా కావచ్చు, కాసింత మొగ్గు కొనసాగించగలుగుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలపడితే మాత్రం ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఎప్పటి నుంచే మేల్కొని పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు అనేక రకాల ఉపద్రవాల్ని ఎదుర్కొనక తప్పని పరిస్థితి దాపురించబోతోంది. ఇక వీళ్ళ తర్వాత చూస్తే రెడ్ జోన్లో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా పెద్ద నెంబర్. వాస్తవానికి ఏడాది ప్రభుత్వం పాలన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి రెడ్ జోన్లో ఉన్నారంటే ప్రభుత్వ పాలన పట్ల, ఎమ్మెల్యేల తీరు పట్ల జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో చాలా స్పష్టంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రధానమైనటువంటి ఉపాధ్యాయ వర్గంలో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇది మరింత పెరిగే దిశలో ఉంది. దాని కారణంగా అనేక చోట్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి చెమటలు పట్టే పరిస్థితి వచ్చేస్తోంది. మరి దీన్ని చక్కదిద్దుకోగలరా? చక్కదిద్దుకుని మళ్ళీ కనీసం ఆరెంజ్ జోన్ పోటీ ఇచ్చే స్థాయికి, లేదంటే ఆ తర్వాత సేఫ్ జోన్ ఇలా మళ్ళీ కూసింత పైకి ఎదగలరా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి అత్యధిక ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం. రాయలసీమలో సహజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చాలా వేగంగా పెరుగుతోంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎదురుగాలి ఎదుర్కోక తప్పదు అనే మాట చాలా మందిలో వినిపిస్తోంది.
ఆశ్చర్యంగా విజయనగరం జిల్లాలో కూడా కూటమి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి వైనం ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 69 మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉంటే 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో కనిపిస్తుంటే మిగిలిన 46 మంది మాత్రం రెడ్ జోన్లో ఉన్నారు. ఇందులో మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మిగిలిపోబోతున్నారు. వాళ్ళంతా పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే తక్షణమే తమ ధోరణి, తీరు మార్చుకుని తమ అనుచరుల్ని యథేచ్ఛగా దందాలకు అనుమతించేసేటువంటి పరిస్థితికి అడ్డుకట్ట వేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకోకపోతే మాత్రం చిక్కులు తప్పవు, సమస్యలు అనివార్యం. పుంజుకుంటున్నటువంటి విపక్షం కారణంగా అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తినేదానికి సిద్ధమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపుగా 35% పైబడి ఇప్పటికే రెడ్ జోన్లోకి చేరినటువంటి తరుణంలో వాళ్ళందరూ ఏ రీతిన పరిస్థితిని చక్కదిద్దుకుంటారో వారి చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.